ఒకసారి యేసుక్రీస్తు 5,000 మందికి ఆహారం పంచాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచేశాడు ఆయన. ఎట్లా సరిపోతాయండి? 5 రొట్టెలు 5,000 మందికి ఎక్కడి నుంచి సరిపోతాయి? యేసుక్రీస్తు చేసింది ఏమిటంటే, ఆ 5 రొట్టెలు 2 చేపల్ని ఒక గంపలో ఉంచేసి, ఆ గంప పైకెత్తి ఆయన దేవునికి ప్రార్థించాడు. ప్రార్థించగానే అవి విస్తరిస్తూ వచ్చాయి. తీస్తూ ఉంటే వస్తానే ఉన్నాయి, తీస్తూ ఉంటే వస్తానే ఉన్నాయి. తీసినట్లుగా అందరికీ పనిచేస్తూ ఉన్నారు. ఆ రకంగా 5,000 మంది తిన్నారు. 5,000 మంది ఎవరో తెలుసా? కేవలం పురుషులే. దాదాపు పురుషులే ఎంతమంది? 5,000 మంది. ఇక ఆడవాళ్ళు లెక్క లేదు, పిల్లలు లెక్క లేదు. లెక్కంతా ఎవరిది? పురుషుల లెక్క మాత్రమే. 5,000 మంది పురుషులు. ఇక ఆడవారి సంగతి, పిల్లల సంగతి పక్కన పెట్టేసి, ఇలాగా యేసుక్రీస్తు అద్భుతం చేసిన తర్వాత చాలామంది యేసుక్రీస్తుని చూసి, అబ్బా భలేగుంది యేసుక్రీస్తుతో పాటు ఉంటే, అసలు ఏ పని చేయకపోయినా, ఏ కష్టం చేయకపోయినా ఈయన ప్రార్థన చేసి అద్భుతం చేసి ఆహారాన్ని పంచిస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్న ఆ సందర్భంలో యేసు ప్రభు తన దగ్గర ఉన్న శిష్యుల్ని పిలిచి, అబ్బాయి మీరు సముద్రం ఆ దరికి వెళ్ళిపోండి. ఏంటి ప్రభువా, మేమేనా? నువ్వు రావట్లేదా? నేను వస్తాను, నాకు కొంచెం టైం ఉంది. మీరు ముందుగానే ఆ నావ తీసుకొని సముద్రం ఆ దరికి దాటిపోండి అని వాళ్ళని పంపించాడు. సాయంకాలం అయింది అప్పటికి. వీళ్ళు సాయంకాలం అయింది, 12 మంది దోణెక్కారు. చిన్నగా దోణి నడుపుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. తెల్లారిపాటికి ఆ దరికి వెళ్తారు వీళ్ళు. యేసు ప్రభు వీళ్ళని అటు పంపించేసి ప్రార్థన చేసుకోవటానికి కొండ మీదకి ఎక్కాడు. జాగ్రత్తగా చూడండి. శిష్యులు ఎటు వెళ్ళారు? సముద్రం మీద ప్రయాణానికి వెళ్ళారు ఆ దరికి చేరుకోవడానికి. యేసు ప్రభు ఎటు వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడు ప్రార్థన చేసుకోవటానికి. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. దాదాపుగా తెల్లవారుతుంది. తెల్లవారు 4వ జాము వచ్చేసింది. ఈ సమయంలో జరిగింది ఏమిటంటే, ఈ శిష్యులు ఎవరైతే నావలో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ మీదికి అపవాది యొక్క కన్ను పడింది. ఏం జరిగింది? అపవాది యొక్క కన్ను పడింది. సైతాను వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇంత క్షేమంగా, ఇంత సేఫ్టీగా ఆ దరి నుంచి ఈ దరికి రావడమా? నేను అసలు ఊరుకోను. పైగా వీళ్ళతో యేసు ప్రభు కూడా లేడు. కాబట్టి ఇదే సమయం, వీళ్ళని ఏదో ఒకటి చేసి తీరాలి. ఇదే సమయం, ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకొని అపవాది ఏం చేస్తారంటే, ఆ సమయానికి ఆ నావ మీదకి గొప్ప తుఫాను రేపాడు. ఏం జరిగింది? ఆ నావ మీదకి ఏమొచ్చింది? గొప్ప తుఫాను రేగింది. ఆ నావ అల్లకల్లోలం అయిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు శిష్యులకి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ తుఫాను దెబ్బకి ఆ నావ అల్లకల్లోలం అయిపోతూ ఉంది. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. మన జీవితం అనే నావ క్షేమంగా వెళ్తుంది. ఏ కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా చక్కగా వెళుతా ఉన్న దాన్ని ఆ చూసి వారవలేని మనుషులు లోకంలో ఉంటారు. వీళ్ళు అపవాది లాంటి వాళ్ళు. నీకు అర్థమైందండి? ఈ లోకంలో 2 మనుషులు ఉన్నారు. 3 వర్గాలు ఉన్నాయి. లోకంలో మనుషులందరినీ కూడా 3 వర్గాలుగా విభజించాడు ఒక ఆయన. ఒక వర్గం ఎట్లాంటి వాళ్ళంటే దైవ సంబంధమైన మనుషులు.
ఎట్లాంటి వాళ్ళు? దైవ సంబంధమైన మనుషులు. వీళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, నీది నీదే, నాది కూడా నీదే. బాబు, నీకేమైనా ఉందా? ఆస్తిపాస్తులు కానీ ఏమైనా ఉన్నాయా? అది నీదే. పోయి నా దగ్గర ఏదైనా ఉందనుకుంటున్నావా? అది కూడా నాదిని కూడా నేను నీకు ఇచ్చేస్తాను. నీది నీదే, నాది కూడా నీదే అనేవాడు దేవుడు. తెలుసా అండి? దేవుడు ఏం చేస్తాడు? నీకు ఏదైనా ఉంది అంటే అది నీ దగ్గరే ఉంచుకో, నీది నీదే అంటాడు. నాకేమైనా ఉందంటే నాది కూడా నీకే ఇస్తాను అంటాడు. ఇది దేవుడి యొక్క మనసు. దేవుడి యొక్క మనసు ఇట్లా ఉంటుంది. అంటే మన దగ్గర నుంచి ఆయన ఏమీ కోరుకునేవాడు కాదు. నీది నీదే, నాది కూడా నీదే. నా పరలోకం నీదే, నా భూమి నీదే, నా ఆకాశం నీదే, నా జీవితం నీదే, మొత్తం నీకే, చక్కగా వాడుకో, తీసుకో అంటాడు. ఇది దేవుడి యొక్క మనసు. ఇక మానవుడి యొక్క మనసు ఎట్లా ఉంటుందంటే, నీది నీదే, నాది నాదే, నీది నాకొద్దు, నాది నీకు ఇచ్చేది లేదు. ఇది మానవుడి యొక్క మనసు. కానీ ఈ లోకంలో అపవాది యొక్క మనసు ఉంది, సాతాను యొక్క మనసు ఉంది. అట్లాంటి మనసు ఎట్లాంటిదంటే, నాది నాదే, నీది కూడా నాదే. ఇది అపవాది మనసు. ఈ లోకంలో మనుషులందరూ కూడా ఈ 3 వర్గాల్లో ఏదో ఒక వర్గంలో ఉంటారు. మంచి మనుషులు ఉంటారు. వాళ్ళు, బాబు నీది నువ్వు వాడుకో, ఇంకేదైనా అవసరం ఉంటే చెప్పు, ఇదిగో నాది కూడా నీకు ఇస్తానంటాడు. అంటే దేవుని లక్షణం కలిగిన మనుషులు వాళ్ళు. కొంతమంది మానవుల యొక్క లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు. వాళ్ళు ఏమంటారు? బాబు నీది నువ్వే వాడుకో, నాది నేనే వాడుకుంటా, అంతే. నీది నాకొద్దు, నాది మాత్రం నీకు ఇయ్యను, నీది నీదే, నాది నాదే అంటారు. కొంతమంది సాతాను మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు నాది నాదే వాడుకుంటా, ఎదుటి వాళ్ళదన్నీ కూడా నాయే అనే మనస్తత్వం. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 3 వర్గాల్లో ఏ వర్గానికి చెందావు నువ్వు ఒకసారి ఆలోచించుకో. దేవుని సంబంధివా, మానవ సంబంధివా, లేక అపవాది సంబంధివా? ఒక్కసారి ఆలోచించుకో. ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడంటే, చక్కగా వెళ్తున్న ఆ నావ మీదని, చక్కగా వెళ్తున్న వాళ్ళ ప్రయాణాన్ని చూసి వారవలేకపోతూ ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది మనుషులు ఇట్లాగే ఉంటారు. చక్కగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళు చూసి వారవలేరు. మంచిగా జీవిస్తూ ఉంటే చూసి వారవలేరు. చక్కగా చదువుకుంటూ ఉంటే వాళ్ళు చూసి వారవలేరు. వీళ్ళెందుకు చదువుకోవాలి, వీళ్ళెందుకు బాగుపడాలి, వీళ్ళెందుకు ప్రయోజకులు కావాలి, వీళ్ళని ఏదో ఒకటి చేయాలి, నాకంటే వీళ్ళు మించకూడదు, ఏవైనా సరే నాకంటే తగ్గే ఉండాలి తప్ప ఏ మాత్రం కూడా 1 ఇంచు కూడా వాళ్ళు నాకంటే పెరగకూడదు అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. ఒకసారి ఒక స్కూల్లో ఒక ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఉండేదంట. బాగా మెరిట్ స్టూడెంటు, బాగా చదువుకునే అమ్మాయి. ఎప్పుడైనా సరే క్లాసు ఫస్ట్ వచ్చేది. కానీ కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ ర్యాంకుకి పడిపోయింది. సెకండ్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్, చివరికి ఏమీ చదవకుండా అన్నీ ఫెయిల్ అవుతూ ఉంది. ఈ టీచర్లకి ఏమి అర్థం కావట్లా. ఇదేంటి, ఈ అమ్మాయి మంచిగా చదివే అమ్మాయి కదా, అసలు ఏం జరుగుతుంది అని అడిగారంట. ఏమ్మా అని వాళ్ళ తల్లిని కూడా పిలిచారంట. పిలిచి, ఏమ్మా మరి మీ అమ్మాయి మంచిగా చదివే అమ్మాయి, ఫస్ట్ క్లాస్ స్టూడెంటు, కానీ ఈ మధ్య ఏం చదవట్లేదు, అలాగా ర్యాంకు పడి చివరికి వచ్చేస్తుంది, చివరికి ఫెయిల్ అయిపోయింది, అమ్మ మీకేమైనా తెలుస్తుందా అని అంటే ఆ తల్లి అందా, అమ్మ నాకేమీ తెలియట్లేదు, సరే నేను మా అమ్మాయిని అడుగుతానని ఇంటికి తీసుకెళ్ళి ఈ కూతురు, అదే తల్లి ఇంటికి కూతురుని తీసుకెళ్ళి అడిగిందంట. ఏంటమ్మా అసలు మంచిగా చదివేదానివి కదా, నీకేమైంది, ఎందుకు చదవట్లేదు అని అంటే అప్పుడు చెప్తుంది ఈ కూతురు,
ఏమని, ఈ అమ్మాయికి ఒక ఫోన్ వస్తుందంట. ఆ ఫోన్ మాట్లాడే ఒక ఆవిడ ప్రతిరోజు ఈ అమ్మాయిని బూతులు తిడతా ఉంటుందంట. నువ్వు ఎవరివే, నువ్వు ఫస్ట్ క్లాస్ రావటం ఏంటే, నువ్వు అట్లాంటి దానివి ఎట్లాంటి దానివి అని తిడతా ఉంటుందంట. ఎవరండి మీరు, ఎందుకు చేస్తున్నారు, నాకు అసలు మీరెవరు ఏంటంటే అసలు ఏం చెప్పదంట, అసలు తిడతానే ఉంటుందంట. ఈ అమ్మాయి ఆలోచిస్తూ ఉంది, అసలు ఎవరు ఇవ, నాకెందుకు చేస్తుంది, చేసి నన్ను ఎందుకు తిడుతుంది, అసలు అసలు నాకు ఏమికి సంబంధం ఏంటి అసలు అని పదే పదే దాని గురించి ఆలోచించుకుంటూ చదవడం మానేసింది. అసలు ఎవరు ఏమా, ఎందుకు చేస్తుంది ఏమా అని ఆ వచ్చిన ఫోన్ నెంబర్ ఏదో చూసి దాన్ని ఆ పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీలో పెట్టేసి అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి ఫోన్ నుంచి వస్తుంది అని ట్రాక్ చేస్తే అది అదే క్లాసులో ఉన్న ఇంకొక స్టూడెంట్ వాళ్ళ మదర్ నుంచి వస్తుందంట. ఆమెను పిలిపించారు. ఏమ్మా, ఈ అమ్మాయికి నువ్వు ప్రతిరోజు చేసి నీ పేరు చెప్పకుండా, విషయం ఏంటో చెప్పకుండా నువ్వు ఆమెను అనవసరంగా తిడుతూ ఉన్నావంట. దానివల్ల ఆ అమ్మాయి మనస్తత్వం చెడిపోయింది. చివరికి ఆ అమ్మాయి ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకు చేసావు ఈ పని అని అంటే అప్పుడు చెప్తుందంట ఆ తల్లి, ఆ అమ్మాయి క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చే అమ్మాయి, మా అమ్మాయి సెకండ్ ర్యాంక్ వస్తుంది. ఏంటంట, మా అమ్మాయి సెకండ్ ర్యాంక్ వస్తుంది ఎప్పుడు చూసినా, ఈ అమ్మాయి ఫస్ట్ క్లాస్ చదువుతుంది. మరి ఈ అమ్మాయి చదువు చెడగొట్టాలి అంటే ఆ అమ్మాయిని మెంటల్గా టార్చర్ చేయాలి. ఏదో రకంగా ఆ అమ్మాయిని చదువు మీద నుంచి ధ్యాస మళ్ళించాలి. ఆ అమ్మాయిని చదువు మీద నుంచి ధ్యాస మళ్ళిస్తే ఆ అమ్మాయి చదువుకోదు. ఇక మా అమ్మాయే ఫస్ట్ క్లాస్ ఉంటుంది, మా అమ్మాయే ముందుంటుంది, కాబట్టి నేను ఇట్లా చేశానని చెప్పిందంట. చూడండి ఎట్లాంటి తల్లులు ఉన్నారో లోకంలో. అంటే వాళ్ళ అమ్మాయి పైకి రావాలని ఎదుటి వాళ్ళని ఇదిగో తొక్కేసే వాళ్ళు ఉన్నారు లోకంలో. ఇది ఒక తల్లి గురించే కాదు, చాలామంది ఇట్లాగే ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళలో బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, మన పక్కనే తిరుగుతూ ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎంతసేపటికి నా తోటోడు నాకంటే పెరగకూడదు, నాకంటే ఒక ఇంచు తగ్గాలే కానీ నాకంటే ఏమాత్రం కూడా పెరగకూడదు, ఒకవేళ పెరిగాడా చూసి వారవలేరు. ఏదో రకంగా వాళ్ళని దెబ్బతీయాలి, ఏదో రకంగా వాళ్ళని కొంగదీయాలి అని ఆలోచించి చేసేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఇదంతా కూడా అపవాది యొక్క మనసు, సైతాను యొక్క మనసు. ఒక వ్యక్తి క్షేమంగా ఉంటే చూసి ఓర్చుకోలేని మనసు, ఒక వ్యక్తి ముందుకు వెళతా ఉంటే చూసి ఓర్వలేని మనసు. అపవాది ఇట్లాగే చేశాడు వీళ్ళ జీవితంలో. యేసు ప్రభు మాట విని వీళ్ళు చక్కగా దోణి ఈ చివరి నుంచి ఆ చివరకు వెళ్తున్నారు. సముద్రం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దోణి మీద వెళ్తున్నారు. సగం దాకా బాగానే వెళ్ళారు, కానీ అపవాది అది చూసి వారవలేకపోయాడు. వీళ్ళు క్షేమంగా వెళ్తారా? వెళ్ళకూడదు. ఏ రకంగానే సరే వీళ్ళు ఇబ్బంది పడాల్సిందే. అవసరమైతే వీళ్ళని ముంచేస్తా అనుకున్నాడో ఏమో, అదిగో ఆ దోణి మీదకి తుఫాను రేపాడు. నావ అల్లకల్లోలమైపోతూ ఉంది. ఏం చేయాలో తెలియట్లేదు. యేసు ప్రభు మాటనే బయలుదేరాం కదా మేము, ఆయన మాట ప్రకారమే కదా బయలుదేరింది, ఏంటి మాకు ఇబ్బంది నాయనా అని వీళ్ళు ఇబ్బంది పడుతున్న ఆ సమయంలో యేసు ప్రభు కొండ మీద ఉండి ప్రార్థన చేస్తున్న యేసు ప్రభు వీళ్ళ పరిస్థితి గమనించి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ స్థితిని చూసే దేవుడు ఆయన, నీ పరిస్థితిని గమనించే దేవుడు ఆయన. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఏదో రకంగా ముంచేయాలి అని చూస్తూ ఉన్నా సరే, ఇదిగో నిన్ను కాపాడడానికి నీ దగ్గరకు వచ్చేవాడు యేసుక్రీస్తు. లోకంలో చాలామంది మనల్ని అణగదొక్కాలని చూస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని దేవుడు ఇదిగో నేనున్నాను నీకు తోడుగా, నువ్వేం భయపడమాకు, నీ చుట్టూ 100 శోధనలు వచ్చినా సరే నేను నీ పక్కన ఉన్నంతకాలం అవి నిన్ను ఏమీ చేయలేవు.
100 మంది 100 రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టినా సరే నేను నీకు తోడుంటాను కాబట్టి ఇదిగో ఆ ఇబ్బందులు నిన్ను ఏమీ చేయవు, నేనుంటా నీకు తోడు అని ధైర్యం ఇచ్చేవాడు యేసుక్రీస్తు. ఇక్కడ శిష్యులు ఇబ్బంది పడుతున్న స్థితి యేసు ప్రభు అక్కడే గమనించాడు. గమనించిన ఆయన ఇదిగో చిన్నగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. చూడండి, వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి వీళ్లకు దోణి అవసరమైంది. కానీ నీకు సహాయం చేయటానికి యేసు ప్రభువుకు దోణి వేసుకొని రావాల్సిన అవసరం లేదు. ఆయన నడిచే నీ దగ్గరికి వస్తాడు, చాలా త్వరగా నీ దగ్గరికి వస్తాడు. ఇది నువ్వు నమ్మాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కష్టాన్ని చూసే దేవుడు ఆయన, నీ ఇబ్బందిని చూసే దేవుడు ఆయన, నీ పరిస్థితిని చూసే దేవుడు ఆయన. నీవు గనుక ఒక్కసారి ఆయన వైపు చూడగలిగితే, మొరపెట్టగలిగితే క్షణాల్లో ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడు నీకు సహాయం చేయడానికి. కొన్నిసార్లు నువ్వు మొరపెట్టలేని స్థితిలో ఉన్నా సరే నీ స్థితి చూసి నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేసే దేవుడు ఆయన. మనుషులైతే ఎట్లా ఉంటారండి? మొరపెట్టుకుంటే తప్ప కనికరించరు. కొంతమంది చూసి కూడా పక్కగా పోయేవాళ్ళు ఉంటారు, తెలుసా అండి? యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి, వినండి జాగ్రత్తగా, యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఇది. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తా ఉన్నాడు. ఆ దిగి వెళ్తున్న ఆ సందర్భంలో యెరూషలేము అంటే పైన కొండ మీద ఉండేది, యెరికో అంటే కింద ఉండేది. మరి కొండ మీద నుంచి కిందకి దారి ఎప్పుడు ఎట్లా ఉంటుంది? స్ట్రైట్గా ఉంటుంది ఎక్కడైనా? ఉంటుందా? ఉండదు కదా. కొండ మీద నుంచి ఇదిగో ఎట్లా 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 చుట్టూ ఉంటుంది దారి, ఎప్పుడు ఎట్లాగే వేస్తారు. ఎందుకంటే ఎట్లా వేస్తే పడిపోతారు కాబట్టి, పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొండ మీద నుంచి ఎప్పుడైనా ఇదిగో ఎట్లా రౌండెడ్గా అట్లా వేస్తారు దారి. ఇలా వేసుకుంటూ వేసుకుంటూ తిరుక్కుంటూ కిందకు వచ్చేస్తారు. అది కొండ మీద ఉండే దారి. యెరూషలేము నుంచి యెరికోకి ఒక ఆయన ఇదిగో ఎట్లాగే ప్రయాణిస్తూ ఉన్నాడు. గట్టు చుట్టూ ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు. అలా వస్తున్న ఇతనికి దొంగలు ఎదురయ్యారు. దొంగలు ఇతన్ని పట్టుకున్నారు, కొట్టారు, దోచుకున్నారు, ఉన్న డబ్బంతా తీసుకుని పోయారు. ఇక గాయపరిచారు, ఆడబడేసిపోయారు. కొరప్రాణంతో ఉన్నాడు. ఎట్లున్నాడు చెప్పండి? ఎట్లున్నాడు? కొరప్రాణంతో ఉన్నాడు. కొద్ది ప్రాణం. కొరప్రాణం అంటే కొంచెం ప్రాణం అయితే కొద్దిగా ఉంది. బతికితే ఎవరన్నా ఆ సమయంలో సహాయం చేస్తే బ్రతుకుతాడు, వదిలేస్తే ఇంక అట్లా చచ్చిపోతాడు. మొత్తానికి కొరప్రాణంతో బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఆయనకు బంధువైన ఆయన ఒక యాజకుడు ఆ త్రోవను అట్లాగే పోతున్నాడు. ఈ యాజకుడు ఇతన్ని చూసి ఏం చేయాలి మరి? బంధువు కదా, చూసినాడు ఏం చేయాలి? రే పడిపోయాడే మా ఓడు, మా బంధువు అని దగ్గరికి పోయి సాయం చేయాలా? చెయ్యలా. మనకెందుకు పట్టింది, మన దారి మనం చూసుకుందాం అనుకున్నాడు. చూసి కూడా పక్కగా పోయాడు. ఆయన పని ఆయన చూసుకుంటూ పోయాడు. మళ్ళీ కాసేపటి తర్వాత లేవీయుడు అనే అతను ఆ దారినే పోతూ ఇతన్ని చూశాడు. చూసి కూడా సహాయం చేయకుండా పక్కగా పోయాడు. మనకెందుకులే అనుకొని ఇద్దరు వెళ్ళారు ముందు. ఎవరు? యాజకుడు దగ్గరవాడు, చాలా దగ్గరవాడు. లేవీయుడు ఇంకా దగ్గరోడు. ఇద్దరు దగ్గర వాళ్ళే, బంధువులే. అయినా సరే ఏం చేశారు? చూశారు కానీ సహాయం చేయకుండా పక్కగా పోయారు. కానీ ఒక ఆయన వచ్చాడు, సమరయుడు. ఆయన జాతి కాదు, ఆయన కులము కాదు, ఆయన గోత్రము కాదు, ఆయన బంధుత్వం కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఈయనకి ఆయనకి బద్ధ శత్రుత్వం. ఈ జాతికి ఆ జాతికి ఎట్లా ఉండేది? బద్ధ శత్రుత్వం ఉండేది. అయినా సరే చూశాడు, జాలి పడ్డాడు, దగ్గరికి పోయాడు, పరిచర్య చేశాడు. తీసుకెళ్ళి అక్కడ ఒక పూటకోళ్ళ వాడి ఇంట్లో చేర్చి ఆయనకి ఏం చేపించాడు? పరిచర్య చేపించాడు. మన భాషలో చెప్పాలంటే చక్కగా హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి మొత్తం బతికించాడు అన్నమాట. ఇతన్ని బతికించింది ఎవరు? బంధువు కాదు, స్నేహితుడు కాదు, వాళ్ళ కులపోడు కాదు, వాళ్ళ బంధువు కాదు. ఎవరు? దూరపు వాడు, శత్రువుగా ఎంచుకునేవాడు చేశాడు.
ఈ లోకంలో చాలామంది ఎట్లాగే ఉన్నారండి. మనం అనుకుంటాం మన బంధువులేండి మనకు సహాయం చేస్తారులే, మన దగ్గరోళ్ళేంటి మనకు సహాయం చేస్తారులేండి, మన బంధువులేంటి, మన ఇంటి పేరటోళ్ళేంటి, మన రక్త సంబంధులండి మనకు కొంచెం ఆదుకుంటారులేండి అని అనుకుంటాం మనం. కానీ నిజానికి జరిగేది ఏంటంటే నీ బంధువు అనుకుంటున్న వాళ్ళే నిన్ను చూసి పక్కగా పోతున్నారు. జాగ్రత్త. నీ స్నేహితులు అనుకుంటున్న వాళ్ళే నీ పరిస్థితి చూసి ఎక్కడ నువ్వు చేయి జాపుతావు అని దూరంగా పోతున్నారు. ఈ లోకంలో చాలా ఇట్లా జరుగుతూ ఉందండి. వాడి దగ్గర ఏమీ లేదు, వాడి దగ్గర పోతే మన వైపే చేయి జాపుతాడు, మనం ఎందుకు పోవటం అటు? మన దగ్గర మనం ఉంటే బాధ, వాడు చావు వాడే చస్తాడు అని అనుకుంటున్న రోజులు ఇవి. కానీ యేసుక్రీస్తు అయితే నీ పరిస్థితి చూసి పక్కగా పోయే దేవుడు కాదు ఆయన. నీ పరిస్థితి చూసి నీ దగ్గరికి వచ్చేవాడు, జాలిపడేవాడు, సహాయం చేసేవాడు, నిన్ను ఆ పరిస్థితి నుంచి బయట పడేసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కొన్నిసార్లు బంధువులైన వాళ్ళు నోరు తెరిచి అడిగినా సరే సహాయం చేయలేరు. ఏం చేయరు? సహాయం చేయరు. నోరు తెరిచి అడిగినా సరే చెయ్యరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడే, నువ్వు అడగకపోయినా ఆయన దగ్గరకు వచ్చి సహాయం చేస్తాడు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో శిష్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ నావని అల్లకల్లోలం అవుతూ ఉంటే దాన్ని సరిచేయటం కోసం ఆ ఇబ్బంది పడుతున్న ఆ శిష్యులను చూసి యేసు ప్రభు వచ్చాడే కానీ వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తే వచ్చాడు అనుకుంటున్నారేంటి? మీకు అర్థమైందా? చదువుదామని ఒకసారి ఆ వచనాన్ని. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనం రా. 14, 26, 24 నుంచి చదువుదాం. అప్పటికి ఆ దోణె దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ఆ నావంతా కూడా దాని మీద పడేసి ఆ సముద్రం వచ్చిన తుఫాన్ అంతా కూడా నావ మీద పడి అల్లకల్లోలం అయిపోతుంది. ఈ పరిస్థితిని చూసి యేసు ప్రభు వాళ్ళకి సహాయం చేయడానికి వచ్చేసాడు. ఇక్కడ ఎక్కడా కూడా ఈ శిష్యులు యేసు ప్రభువుని ప్రార్థన చేసినట్లుగా లేదు. ఉందా? లేదు. యేసు ప్రభువుని ఏమీ ప్రార్థన చేయలేదు, కేకలేయలేదు, అరవలేదు, ఏమీ చేయలేదు. కానీ వీళ్ళ పరిస్థితి చూసే యేసు ప్రభు దిగొచ్చాడు సహాయం చేయటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు చెప్పకపోయినా సరే, అర్థమవుతుందా? నీవు ఆయనకు చెప్పుకోకపోయినా సరే, నీవు ఆయనకు ప్రార్థన చేయకపోయినా సరే, ఆయన నీ పరిస్థితిని చూసే దేవుడు. నాకు ప్రార్థన చేయలేదుగా, నన్ను అడగలేదుగా, నేనెందుకు బావాలి, నేనెందుకు సహాయం చేయాలి అని ఇట్లా అనుకునేవాడు కాదు ఆయన. ఇక అర్థమైందండి? యేసు ప్రభు యొక్క మనసు ఎట్లాంటిదంటే, ప్రార్థన చేస్తేనే నేను పోతా, లేకపోతే నేను అటు పోను. ప్రార్థన చేస్తే ఒక అడుగు వేస్తా, వాళ్ళకి సహాయం చేస్తా. అసలు వాళ్ళు నాకు ప్రార్థనే చేయనప్పుడు నేను ఎందుకు పోతా, నేను ఎందుకు సహాయం చేస్తా, ఇట్లా అనుకునేవాడు కాదు ఆయన. వీళ్ళు ప్రార్థించకపోయినా వాళ్ళ పరిస్థితి చూశాడు, సహాయం చేయటానికి దగ్గరగా వచ్చాడు. ఇది యేసుక్రీస్తు యొక్క మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు. యేసుక్రీస్తుకి నీ పరిస్థితి తెలుసు. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు పడే కష్టం ఆయన చూస్తున్నాడు, నువ్వు పడే బాధ ఆయన చూస్తున్నాడు. ఆయన చూశాడు కాబట్టే నీకు సహాయం చేయటానికి దగ్గరగా వస్తున్నాడు. నీకు సహాయం చేయటానికి ఆయన దగ్గరగా వస్తున్నాడు. నువ్వేదో ఆయనకు ప్రార్థన చేశావు కాబట్టి దగ్గరికి రావట్లా. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, అది ఆయన చూస్తున్నాడు.
నీవు ఆయన నమ్మినా నమ్మకపోయినా ఇదిగో నీవు కష్టంలో ఉన్నావు, ఆయన చూస్తున్నాడు, చూసి నీకు సహాయం చేస్తున్నాడు. అది దేవుని మనసు. అడిగితే చేసేవాడు మనిషి. మీకు అర్థమైందండి? అడిగితే సహాయం చేసేవాడు మనిషి, అడగకపోయినా సహాయం చేసేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అడగక ముందే ఆయన సహాయం చేశాడంటే అడిగితే ఇంకెంత సహాయం చేస్తాడో. మీకు అర్థమైందా ఈ మాట? ఏమి అడగక మునిపే ఆయన వచ్చి అంత సహాయం చేస్తే అడిగితే ఇంకెంత సహాయం చేస్తాడో. అడిగితే చక్కగా నిన్ను ఇదిగో చేతులతో ఎత్తుకొని ఆదర్శ తీసుకెళ్తాడు కదండి. అడగక మునిపే ఆయన వచ్చి సహాయం చేశాడు ధోనిలో వాళ్ళకి. అడిగినట్టయితే చక్కగా చేతుల మీద ఎత్తుకొని ఆ దరికి తీసుకెళ్ళి క్షేమంగా ఉంచుతాడు కదా. ఇదే దేవుడి నుంచి ఆశించేది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అడగకపోయినా దేవుడు నీకు ఎంత చేస్తున్నాడో ఒకసారి ఆలోచించు. నీవు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతిదీ దేవుణ్ణి అడిగి అనుభవిస్తున్నావా? నాయనా, నేను భూమి మీద పుడుతున్నాను, నాకు భూమి కావాలి, కాలు పెట్టడానికి అడిగావా నువ్వు ఎప్పుడైనా? మీకు అర్థమైందండి? నువ్వు భూమి మీద పుట్టే ముందు కాలు ఎక్కడ పెట్టాలి? భూమి మీద కాలు పెట్టాలిగా. అయ్యా, నేను భూమి మీద పుడుతున్నాను, నేను కాలు పెట్టడానికి నాకు భూమి ప్రభువా అని అన్నావా నువ్వు ఎప్పుడైనా? అనలేదు, అడగలేదు. అయినా సరే ఆయన నీ కోసం రెడీ చేసి పెట్టాడు. నాయనా, పుడుతున్నాను, పుట్టిన కాడ నుంచి వచ్చేదాకా గాలి పీల్చుకుంటూనే ఉండాలి, నాకు గాలి ఇవ్వయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా నువ్వు? చేసావా? చేయలా. అయినా సరే ఆయన ఇచ్చాడు. అయ్యా, మరి నేను పంటలు పండించుకోవాలి, పంట వేసుకోవాలి, పని చేసుకోవాలి, కాబట్టి నాకు వెలుగు కావాలి, వేడిమి కావాలని ఎప్పుడైనా నువ్వు అడిగావా? అడగలా. అడగకపోయినా దేవుడు నీకు ఇస్తానే ఉన్నాడు. ఇట్లాగా చాలా విషయాలు నీవు అడగకపోయినా దేవుడు నీకు ఇస్తూనే ఉన్నాడు. అవునా కాదా? చెప్పండి. రోజులో ఎన్ని గంటలు ఉన్నాయి నీకు? 24 గంటలు. ఎప్పుడైనా నువ్వు అడిగావా దేవుని, ఆయన నాకు ఈరోజు 24 గంటలు ఇయ్యి ప్రభు అని అడిగావా? అడిగావా? అడగం. అయినా నీవు అడగకపోయినా ఆయన నీకు ఆ 24 గంటలు ఇస్తూనే ఉన్నాడు. తీసుకొని ఆయన అందరికీ ఇస్తున్నాను, నీకు మాత్రం ఎందుకు తక్కువ చేస్తా? నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా అందరితో పాటు నీకు నేను సహాయం చేసేదే. తెలుసా అండి? దేవుడు మనసు ఎట్లాంటిదంటే నీతిమంతులకి అనీతిమంతులకి ఇద్దరికీ సమానంగా సహాయం చేసేవాడు ఆయన. మంచివారికి చెడ్డవారికి కూడా ఇదిగో సమానంగా న్యాయం చూసేవాడు ఆయన. మరి నీవు ఆయన ఎరిగినా ఎరగకపోయినా నీవు అడగకుండానే ఎన్నో నీకు చేస్తూనే ఉన్నాడు. అడగకుండానే అన్ని చేసిన దేవుడు అడిగితే ఇంకెంత చేస్తాడో ఆలోచించావా ఎప్పుడైనా? ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం  ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి, ఆ మాట చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. చూడండి, దేవుడు యొక్క మనసు, దేవుడు చేసే పనులు ఎట్లా ఉంటాయో చూడండి, చదువుదాం. ఆయన అంటే దేవుడు, చెప్పండి, చదువుదాం. చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు. జాగ్రత్తగా చూడండి. దేవుడు సూర్యుడిని ఎవరి మీద ఉదయింపజేస్తున్నాడు? మంచివాళ్ళ మీద, చెడ్డవాళ్ళ మీద. లోకంలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడా లేదా? అందరికీ సూర్యుడి వెలుగు వస్తుందా లేదా?
నువ్వు మంచోడివి కాబట్టి నీకు మాత్రమే సూర్యుడి వెలుగు వస్తుంది, నువ్వు చెడ్డోడివి కాబట్టి నీకు సూర్యుడి వెలుగు రానియను అని దేవుడు ఎప్పుడైనా అన్నాడా? ఇంతకాలం ఎప్పుడైనా అన్నాడా అట్లాగా? అనలేదు. అంటే ఆయన మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి కూడా తన సూర్యుడిని ఉదయింపజేస్తూనే ఉన్నాడు. ఇంకా చదువుదాం. ఇంకా నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు. అవునా కాదా? నువ్వు నీతిమంతుడు కాబట్టి ఇదిగో నీ పొలంలోనే వర్షం కురిపిస్తా, నీవు అనీతిమంతుడు కాబట్టి నీ పొలంలో వర్షం కురిపియను అని దేవుడు ఎప్పుడైనా అంటాడా? చేశాడా అట్లాగా? చేయలేదు. ఆయన తన సూర్యుని ఉదయింపజేసేటప్పుడు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనే భేదం చూపి ఆయన ఆపలేదు. వర్షాన్ని కురిపించేటప్పుడు మంచి వాళ్ళ మీదే కురిపిస్తాం, చెడ్డ వాళ్ళ మీద నేను కురిపించను అనే భేదం ఆయన చెప్పలేదు. అంటే నువ్వు మంచివాడివైనా చెడ్డవాడివైనా ఆయన నుంచి వచ్చే మేళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నీకు ఇస్తానే ఉన్నాడు దేవుడు. నువ్వు అడిగినా అడగకపోయినా ఎన్నో మేళ్ళు నీ కోసం ఆయన చేస్తూనే ఉన్నాడు. అడగక మునిపే అన్ని మేళ్ళు చేసిన దేవుడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, అడగక మునిపే అంత సహాయం చేసిన దేవుడు అడిగితే ఇంకెంత సహాయం చేస్తాడో కదా. ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించు. నీవు అడగక మునిపే దేవుడు నీకు ఎన్ని చేశాడో ఒక్కసారి ఆలోచించు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు ఎంత క్షేమాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ మధ్య ఎన్ని ప్రయాణాలు చేసి ఉంటావు? ప్రయాణం చేస్తున్న ప్రతిసారి ప్రార్థన చేసావా నువ్వు అసలు నిజంగా? ఎప్పుడన్నా గుర్తుంటే ప్రార్థన చేస్తావు, అంతేగాని ప్రయాణం వెళ్తున్న ప్రతిసారి నువ్వు ప్రార్థన చేసుకునే వెళ్తావా? వెళ్ళకపోయినా నువ్వు క్షేమంగానే వస్తున్నావా లేదా? చెప్పండి. చాలామంది ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్తారు, క్షేమంగా వస్తారు. మరి చాలామంది ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేసుకోకుండానే వెళ్ళిపోతుంటారు. వాళ్ళు కూడా క్షేమంగానే వస్తున్నారా లేదా? ఏమ్మా, వస్తున్నారా లేదా? మరి ఆ క్షేమాన్ని ఎవరిస్తున్నారు నీకు? దేవుడు కదా. నీవు అనొచ్చు, ప్రార్థన చేశానండి నేను క్షేమంగా వచ్చానండి అని. మరి ప్రార్థన చేయని వాళ్ళు కూడా క్షేమంగానే వస్తున్నారు. మరి ఎవరు చేస్తున్నారు ఆ మేలు వాళ్ళకి? దేవుడే. వాళ్ళు అడగకపోయినా సరే వాళ్లకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నోసార్లు ఇలాగ నీ జీవితంలో లెక్కేసుకుంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇట్లా ఎన్నో వేల సహాయాలు ఒక రోజులోనే దేవుడు నీకు చేస్తూనే ఉన్నాడు. అడగక మునిపే ఇవన్నీ. అర్థమవుతుందా? ఇవన్నీ ఎప్పుడు? నీవు అడగక మునిపే చేస్తున్నాడు ఆయన. అడగక మునిపే అంత సహాయం చేసిన దేవుడు, మళ్ళీ చెప్తున్నాను, అడిగితే ఎంత సహాయం చేస్తాడో ఒక్కసారి ఆలోచించు. అడగక మునిపే నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు నువ్వు అడిగితే ఇంకెంత శ్రేష్టమైన జీవితాన్ని ఇస్తాడో ఒక్కసారి ఆలోచించు. అడగ మునిపే నీకు అంత కాపుదలు ఇచ్చిన దేవుడు నీవు అడిగితే ఇంకెంత కాపుదలు ఇస్తాడో. అడగక మునిపే నీకు అంత ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నీవు అడిగితే ఇంకెంత ఆశీర్వాదం ఇస్తాడో ఒక్కసారి ఆలోచించు. అడగటం ప్రారంభించు. దేవా, ఇదిగో ఇప్పటి వరకు దేవా నేను ఎన్నో అడగకపోయినా నాకు ఇచ్చావు తండ్రి, నీకు కృతజ్ఞతలు నాయన. ఇదిగో ఇక్కడ నుంచి దేవా నిన్ను అడుగుతాను ప్రభువా. అడగక మునిపే నాకు అంత సహాయం చేసిన దేవుడు నాయన, అడిగితే ఇంకెంత చేస్తావో తండ్రి అని నువ్వు మోకరించి ప్రార్థించగలిగితే దేవుడు అత్యధికంగా నీకు ఇంకా మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉందంటే, మనము అడిగిన వాటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క మనసు ఎట్లాంటిదంటే, నువ్వు ఏదైతే అడుగుతున్నావో దానికంటే ఎక్కువ చేస్తాడు. నువ్వు ఏదైతే దేవుడు ఇస్తే బాగుండని ఊహిస్తున్నావో దానికంటే ఎక్కువ చేస్తాడు ఆయన. అత్యధికంగా చేసే దేవుడు, అంతేగాని తగ్గించి ఇచ్చే దేవుడు కాదు. మనిషి ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎంత అడిగితే అంతకంటే తగ్గిస్తాడు. అమ్మ నాకు 10,000 కావాలంటే 10,000 ఎందుకు 20,000 తీసుకొని అంటాడా ఎవరైనా? అనరు. పైగా ఏమంటారు? అమ్మ
10,000 లేవులే కానీ మరి 5,000 అయితే ఉంటాయి, మరి నీకు ఇష్టం సర్దుకుంటాడు సర్దుకో అంట. ఇది మనిషి యొక్క మనసు కదండి. ఎవరైనా సరే నీకు సహాయం కావాలని ఒక 10,000 20,000 అడిగితే ఎక్కువ ఇస్తాను తీసుకో అని అంటాడా? అనడు. మరి ఏమంటాడు? నువ్వు అడిగిన దానికంటే తక్కువే ఉన్నాయి, నీ ఇష్టం, మరి కావాలంటే చెప్పు, లేకపోతే ఇంకో వాళ్ళకి ఇస్తా. కానీ నీ దేవుడు అట్లా కాదు. నీవు అడిగిన దానికంటే ఆయన ఎక్కువ ఇస్తాడు, ఊహించిన దానికంటే ఆయన ఎక్కువ ఇస్తాడు. ఇది ఆయన యొక్క మనస్సు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత మంచి దేవుడు నీకున్నాడమ్మా, ఇంత మంచి దేవుడు నీకున్నాడు. నీవు అడగకపోయినా నీకు సహాయం చేసే దేవుడు, నీవు పిలవకపోయినా నీ దగ్గరికి వచ్చే దేవుడు, అడగక మునిపే నీకు సహాయం చేసి నిన్ను ఇదిగో ఆదుకునే దేవుడు నీకుంటే నువ్వెందుకు భయపడుతున్నావు? నీవెందుకు దిగులు పడుతున్నావు? నీవెందుకు బాధపడుతున్నావు? మోకరించి ప్రార్థన చేయి, దేవా ఎంత గొప్ప దేవుడు నాయనా, నాకు నీవు ఉన్నావు కాబట్టి ఇదిగో నేను ఉన్నానయ్యా. నా జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, నిందలు ఇవన్నీ అనుభవించానయ్యా. వీటన్నిటిని తట్టుకొని ఇప్పుడు నేను ఉన్నానంటే అది కేవలం నీ కృప కదా. నువ్వు నాకు సహాయం చేయబట్టి కదా నేను ఇక్కడ బ్రతికుంది. నీకంటే ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు, పేరున్న వాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, అన్నీ ఉన్నవాళ్ళు ఇదిగో వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకున్న వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్నారు. మరి నీకు డబ్బు లేదు, పలుకుబడి లేదు, పేరు లేదు, అన్నీ లేకపోయినా నువ్వు క్షేమంగా ఉన్నావు, అవునా కదా? మరి ఇంత క్షేమాన్ని నీకు ఇచ్చింది ఎవరు? దేవుడే. అడగక మునిపే ఇదంతా నీకు ఇచ్చాడు ఆయన. అడిగితే ఇంకా అంతకంటే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.